తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,56,000గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. సిక్కిం, ఢిల్లీ, గోవా, చండీగఢ్ వంటి చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మినహా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గణాంకాల నివేదిక 2024లో అర్ధ గణాంక శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్ర గణాంకాల నివేదిక 2024ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా ఉందని, రాష్ట్ర ప్రజల్లో అత్యధిక శాతం మందికి సేద్యమే ఉపాధి కల్పిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. 1.5 కోటి మంది వ్యవసాయంలోనే ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర గణాంకాల నివేదిక 2024లో అర్ధ గణాంక శాఖ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2023-24లో 40.44 లక్షల కోట్ల స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తితో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా 15.01 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. తెలంగాణ జీఎస్డీపీలో రియల్ ఎస్టేట్, ఐటీ, వృత్తి సేవల రంగం వాటా 24.4% ఉండగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, గనులు కలిపి 17.6%, వాణిజ్య, హోటళ్ల రంగం వాటా 19.9%, ఉత్పత్తి రంగం 8.9%, నిర్మాణ రంగం 5.2%, రవాణా సమాచార రంగం 7%, ఆర్థిక సేవలు 4.8%, ఇతర రంగాలు మిగిలిన వాటా కలిగి ఉన్నాయి. జీఎస్డీపీలో రియల్ ఎస్టేట్, ఐటీ, వృత్తి సేవల రంగం 24.4%తో మొదటి ర్యాంకులో ఉన్న 51% మందికి ఉపాధి కల్పిస్తూ వ్యవసాయమే అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ, వృత్తి సేవల రంగంలో 4% మంది, ఉత్పత్తిలో 12%, వాణిజ్య, హోటళ్ల రంగంలో 10% మంది, మిగిలిన వారు ఇతర రంగాల్లో ఉపాధి పొందుతున్నారని నివేదికలో రాష్ట్ర అర్ధ గణాంక శాఖ వెల్లడించింది. 2023-24లో రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయంలో 5.87 లక్షలతో సిక్కిం, 4.61 లక్షలతో ఢిల్లీ, 3.56 లక్షలతో తెలంగాణ వరుసగా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 1.84 లక్షలుగా ఉంది. 2018-23 మధ్య వరుసగా 5 ఏళ్లలో తలసరి ఆదాయంలో నమోదైన సగటు వార్షిక వృద్ధి రేటు జాతీయ స్థాయిలో 12.04% ఉండగా తెలంగాణలో 12.03%తో అగ్రస్థానంలో నిలిచింది. ఒడిశా 11.02%, కర్ణాటక 10.59%, మధ్యప్రదేశ్ 10.13%తో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలు తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ రెండంకెల వృద్ధి రేటు నమోదు కాలేదు. ఈ 5 ఏళ్ల కాల వ్యవధిలో తెలంగాణలో 2022-23లో అత్యధికంగా 16.18% వృద్ధి రేటు నమోదైంది. జిల్లాల వారీగా వార్షిక తలసరి ఆదాయంలో రంగారెడ్డి 9.54 లక్షలు, హైదరాబాద్ 4.97 లక్షలు, సంగారెడ్డి 3.21 లక్షలతో వరుసగా తొలి 3 స్థానాల్లో ఉండగా 1.83 లక్షలతో వికారాబాద్ చిట్ట చివరన అంటే 33వ స్థానంలో నిలిచింది. స్థూల జాతీయోత్పత్తిలో 2023-24లో రంగారెడ్డి 2.85 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ 2.30 లక్షల కోట్లతో, మేడ్చల్, మల్కాజ్గిరి 88,940 కోట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 7,583 కోట్లతో ములుగు జిల్లా 33వ స్థానంలో నిలిచింది. 2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా 2026 నాటికి 3.86 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. ప్రతి 1000 మంది బాలురకు 988 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర అక్షరాస్యత శాతం 66.5. రాష్ట్రంలో మొత్తం 40,975 పాఠశాలలు ఉన్నాయి. దేశంలో ఉన్న మొత్తం పరిశ్రమల్లో 5.16%తో తెలంగాణలో 8వ స్థానంలో ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.